హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు కంట్రోల్ బాడీ హీట్. మనము శరీరంలోని వేడిని ఎలా తగ్గించుకోవాలి, హోమ్ రెమెడీస్ యూజ్ చేసి ఎలా తగ్గించుకోవాలి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి బాడీలోని హీట్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం తినే ఆహారం కానీ ఇతర ఆహార పదార్థాల వల్ల మనము మన శరీరంలోని వేడిని తగ్గించుకోవచ్చు. ఇంకా అసలు మనకి బాడీలోని హీట్ అనేది ఎలా తగ్గుతుంది, మన మెదడులోని హైపోథాలమస్ అనేది మన శరీరంలోని వేడిని నియంత్రిస్తుంది. సో మనము బాడీలోని హీట్ని తగ్గించడానికి హీట్ వాటర్ అనేది తాగాలి. మరీ హెవీ హీట్ వాటర్ ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు. వాటర్ అనేది మామూలుగా వార్మ్ వాటర్ అనేది మనం తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మన బాడీలోని హీట్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో మరి బాడీ అంతా హీట్గా ఉన్నప్పుడు మనము ఫ్యాన్ కింద కూర్చోవడము, కూలర్ కింద కూర్చోవడం అనేది చేస్తూ ఉండాలి. అండ్ మన చుట్టుపక్కల వెదర్ కూడా కూల్గా ఉండేటట్టు చూసుకోండి. ఇంకా మనం ఆక్సిజన్ లేదన్నట్టు మనకి బ్రీతింగ్ ఎక్కువ ఆడకపోతే కూడా మనకి మన బాడీలోని టెంపరేచర్ అనేది బాగా ఇంకా హీట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో మనం అలాంటి టైంలో మెంతులు ఉంటాయి కదా, మెంతులు అనేది మనం పౌడర్ చేసేసుకొని తినేయచ్చు, 1 or 2 స్పూన్స్ అలాంటి. అంతేకాకుండా మనము ఆ మెంతులు నార్మల్ స్పూన్లో మనకి తిననట్లు అనిపిస్తే మనం ఏం చేయాలంటే మెంతులు విత్ వాటర్ మిక్స్ చేసేసుకొని మనం తాగడం వల్ల కూడా మనకి బాడీలోని హీట్ అనేది తగ్గుతూ ఉంటుంది. వెంటనే అయితే తగ్గదు, కొంచెం మనకి కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో అసలు మనకి బాడీ హీట్ వల్ల బాడీలోని ఉండే ఎక్కువ హీట్ జనరేట్ అవ్వడం వల్ల మనకి మోషన్ అనేది ఫ్రీగా ఉండదు, ఫుల్ హెడేక్ ఉంటుంది, బాగా చికాగా ఉంటుంది, అసలు ఒక దగ్గర కూర్చోలేము, చాలా ఇరిటేషన్ ఉంటుంది మనకి. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మనకి ఆక్సిజన్ ఎక్కువ ఉన్న చోటనే మనం ప్రిఫర్ చేయాలి. ఎక్కడన్నా లాంగ్ జర్నీ చేయడానికి కూడా మనకి ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటేనే మీరు వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి, లేదంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి టిప్స్ అన్ని మీరు పాటిస్తూ అయినా తగ్గకపోయినా, సపోజ్ కొంతమందికి ఎలా అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బాడీలో హీట్ అనేది బాగా జనరేట్ అవుతూ ఉంటుంది, అసలు తగ్గదు, ఎంత కంట్రోల్ చేసినా కూడా తగ్గదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆక్సిజన్ మంచిగా అందకపోయినా కూడా బాడీలోని హీట్ అనేది పెరిగి హార్ట్ బీట్ అనేది బాగా స్పీడ్గా కొట్టుకుంటుంది. అలాంటప్పుడు మనకి గుండెపోటు అనే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అనుకుంటే డైలీ మనం వామ్ వాటర్ అనేది కంపల్సరీ ప్రిఫర్ చేసి ఉండాలి. మన చుట్టుపక్కల వెదర్ అంతా మంచిగా కూల్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఇలాంటి టిప్స్ అన్ని పాటించినా కూడా బాడీలోని హీట్ అనేది అసలు కంట్రోల్ కాకపోతే మీరు కంపల్సరీ డాక్టర్ని విజిట్ చేయాల్సి వస్తుంది. లేదంటే మనకి సమస్య అనేది ఎక్కువ అవుతూనే ఉంటుంది బాడీలోని. ఎప్పుడైతే బాడీ డిహైడ్రేషన్కి గురవుతుందో మన బాడీ టెంపరేచర్ అనేది బాగా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో మనము లేట్ చేయకుండా డాక్టర్ని విజిట్ చేయడము, లేదంటే మనకి హీట్ అనేది కంట్రోల్ అవ్వడానికి మన ఇక్కడ ఈ ప్లేస్లో మనకి తడి బట్టను అండ్ మణికట్టు దగ్గర కూడా తడి బట్టను, బ్యాక్ సైడ్ కూడా మనం తడి బట్టను బాగా అప్లై ఇక్కడ పెట్టేసుకోవడం వల్ల మనం బాడీ కంట్రోల్ అనేది అప్పుడు మట్టుకి మనకి హోమ్ రెమెడీ అనేది యూజ్ అవుతుంది. అయినా కంట్రోల్ కాకపోతే మాత్రం మీరు కంపల్సరీ డాక్టర్ని విజిట్ చేయాల్సి వస్తుంది, లేదంటే గుండెపోటు సమస్యలు అనేది ఎదురవుతూ ఉంటాయి. సో ఇలాంటి టిప్స్ మీరు అన్ని పాటించినా తగ్గకపోతే మీరు కంపల్సరీ డాక్టర్ విజిట్ చేయండి. సో ఈరోజు చాలా యూస్ఫుల్ వీడియోలు నేను మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలంటే ఐ నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. బై బాయ్.